ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మనస్సును మనము అర్థం చేసుకున్నట ఒక మనిషికి సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ఆయన అన్ని గుణగుణాలను కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనస్సు అద్భుతమైనటువంటి లక్షణాలతో నిండి ఉన్నది. అది పొంగి పొరలేటువంటి మనస్సు ఆయనది. అంత అద్భుతకరుడైన మనస్సు కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆయన మనస్సులో ఉన్నటువంటి ఒక్క విషయాన్ని ఈ రోజున మనం ధ్యానిద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో నుండి 2వ భాగం. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయావాత్సల్యతలు గలవాడను, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడునయుండి వారిని నీవు విసర్జింపలేదు. విసర్జింపడం అంటే అర్థం ఏంటండి? విడిచిపెట్టుట కంటే మించినది విసర్జన అంటే ఎన్నటెన్నటికీ మరలా దానిని తీసుకొనలేనటువంటిది విసర్జన. కనుక చూడండి, ఆయన మనస్సు ఎంత అద్భుతంగా ఇక్కడ రాయబడి ఉన్నదంటే ఎన్నో ఉన్నాయండి ఇక్కడ లక్షణములు. ఆ యొక్క లక్షణాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఒక్కదాన్ని మాత్రమే మనం ధ్యానం చేద్దాం. నీవు క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడు. ఆయన మనల్ని క్షమించాడు గనకనే ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. ఆయన మనల్ని క్షమించి ఉన్నాడు గనకనే మనం తిండి ఆలోచిస్తున్నాం, నడుస్తున్నాం, కూర్చుంటున్నాం, పండుకుంటున్నాం, లేస్తున్నాం. మన జీవిత విధానములో సమస్తము కూడా మనం చేస్తున్నామంటే ఆయన మనల్ని క్షమించి ఉన్నాడని. అయితే మన దగ్గర నుంచి కూడా ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఆయన బిడ్డలముగా మనం అందరం ఉన్నాం. నా తండ్రి అని పిలుస్తాం. ఆ హక్కు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. తండ్రి అని పిలుచుట ఎంత గొప్ప భాగ్యం అండి. అటువంటి గొప్ప కృపను మనకిచ్చాడు. తండ్రి యొక్క బిడ్డలం మనము. ఆయన రక్తాన్ని పంచుకొని మనం పుట్టాం. ఆయన రక్తములో మనం కడగబడ్డాం. ఆయన ఇచ్చినటువంటి క్షమాపణ బట్టి ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే మన యొద్ద నుండి అదే కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఖచ్చితంగా ఈ లక్షణం మనం కలిగి ఉండాలండి. ఇది ఖచ్చితం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువమ్మ. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. క్షమించండి అన్నాడు దేవుడు. అయితే ఎవరిని క్షమించాలి? మన గురించి అపరాధాలు చేసేటువంటి వాళ్ళని, మనం తిట్టేటువంటి వాళ్ళని, మనకు అన్యాయం చేసినటువంటి వాళ్ళని, మనల్ని మోసం చేసినటువంటి వారిని, నమ్మక ద్రోహం చేసేటువంటి వారిని, మాయమాటలు చెప్పేసేసి చాలామంది ఊరికి పెయింట్లు వేస్తూ ఉంటారు. కానీ పనుల్లో ఏమేమి కనపడదు, ఉట్టి మాటలే. అలాంటి వాళ్ళని కూడా క్షమించాలి. కనుక చూడండి, దేవుని బిడ్డారా, క్షమించండి అన్నాడు దేవుడు. ఎవరిని క్షమించాలని చెప్పాను. ఈ రోజున ఈ క్షమాగుణము లేకుండా పోతుంది. అన్ఫార్చునేట్గా ఫ్యామిలీలోనే లేకుండా పోతుంది. కుటుంబ సభ్యులకు ఒకళ్ళకి మధ్యన ఒకళ్ళకి లేకుండా పోతుంది. అది అంత దుఃఖకరమైనటువంటి మాట. తల్లిని క్షమించలేనటువంటి పరిస్థితిలో కూతురు ఉంది, కూతుర్ని క్షమించలేని పరిస్థితిలో తల్లి ఉన్నది, తల్లిని క్షమించలేని స్థితిలో బిడ్డలు ఉన్నారు, సొంత అన్నయ్యని ప్రేమించలేనటువంటి స్థితిలో కొడుకులు ఉన్నారు, తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, అక్కలు కానీ క్షమించే పరిస్థితిలో లేరు. మరి ఇది దేవునికి ఎంత దుఃఖకరమో అనేటువంటిదని ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఖచ్చితంగా దుఃఖపడతాడండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా దుఃఖపెట్టకూడదు. చిన్న చిన్న తప్పులు చేస్తే వెంటనే క్షమించమని అడిగితే క్షమిస్తాడు. కానీ దేవుణ్ణి మాత్రం దుఃఖపెడితే చాలా నష్టం, మనకి చాలా నష్టం. దేవుని బిడ్డలారా, క్షమించండి అంటున్నాడు. ఈ క్షమాగుణం ఎందుకు లేకపోతుంది మనకంటే దేవుని భయం లేకపోవడం వల్లే. ఎందుకంటే మీరు క్షమించండి అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వు ఇంకొకళ్ళ దగ్గర ఎక్కడన్నా సరే ఒకవేళ ఎదురుగా తప్పులు చేస్తే వారు క్షమించడమే కాకుండా దేవాది దేవుడు కూడా నీవు చేసేటువంటి తప్పులను క్షమిస్తాడు. ఎప్పుడు? మనం క్షమిస్తేనే. అనుకుందాం, క్షమించకపోతే మనకి క్షమాపణ ఉండదనే కదా అర్థం. ఈ వాక్యం ఎంత సత్యమో మీకు బాగా ఉదాహరణ చెప్తాను. పగలైపోయిన తర్వాత ఏమొస్తుంది? మనం పుట్టినప్పటి నుంచి కూడా, ఈ లోకం ఉన్నప్పటి నుంచి కూడా ఏమొస్తుందో? రాత్రి వస్తుందో రావట్లేదా? అలాగే అది ఎంత సత్యమో, అది ఎంత కరెక్టో, అది ఎంత బాగా జరుగుతుందో అదే విధం ఇక్కడ క్షమించండి అప్పుడు మీరు క్షమింపబడదురు. అంటే నువ్వు క్షమించకపోతే నువ్వు చేసే తప్పులు క్షమింపబడవు. చూసారండి ఎంత
లోతైన అర్థం ఉన్నది దీనిలో. చాలా లైట్గా తీసుకుంటున్నామండి మన జీవితాలు. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్నది చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారండి, ఒకరినొకరు. ఎవరి ఒకరినొకరు? మనుషులంగా ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళని బాగా క్షమించేస్తాం. ఎందుకంటే ఇష్టం డామినేట్ చేస్తుంది. సమ్ టైమ్స్ ద్వేషం కంటే ఇష్టం డామినేట్ చేసి, పోనీలే నా ఫ్రెండే కదా, పోనీలే నా అక్కే కదా, పోనీలే నా అమ్మే కదా, పోనీలే నా స్నేహితురాలే కదా అనుకుని మనల్ని సరి చేసుకుని ఉన్నప్పుడు మనం ప్రేమించేటువంటి ఆటోమేటిక్ అది డామినేట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే క్షమించేస్తాం. ఒకరినొకరు అంటే మన ఎడల అపరాధం చేసిన వాళ్ళని క్షమించాలి. అది కరెక్ట్ అయిన పద్ధతి. మనల్ని ఎన్ని అంటున్న అన్యాయంగా అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? అన్యాయంగానే అంటున్నారు. ఈ మధ్య చేసిన సహాయం మర్చిపోతున్నారు, అనవసరమైన మాటలు అంటూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలోకి వస్తుందో మనల్ని ఇతరులను క్షమించేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అది చేయట్లేదనంటే మనలో ఆత్మ లేదని అర్థం చేసుకోవాలి. నువ్వే నీ జీవితాన్ని క్యాలిక్యులేట్ చేసుకో. నీ హృదయం ఎలా ఉన్నది? నువ్వు రేజ్ అయిపోతున్నావా, లేదంటే క్షమించేటువంటి గుణంలో నువ్వు ఉన్నావా, లేదంటే ఇతరులు నిన్ను అన్యాయంగా అన్నప్పుడు కూడా సణుక్కోకుండా, పొద్దున్న లేసిందే నుంచి కొంతమంది ఊరికే సణుక్కుంటారు, అదే లేకుండా క్షమించేటువంటి దానిగా నువ్వు ఉన్నావా? ఇక్కడ వాక్యము అదే చెప్తూ ఉన్నదండి. మళ్ళీ చదువమ్మా వాక్యాన్ని. ఒకని ఎడల ఒకడు ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. ఇక్కడ ఈ కలహాలు అనేటువంటిది ఎట్లా వస్తాయి అంటే ఇక్కడ 31లో కూడా చూద్దామండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. దేవుడు విసర్జించమన్నాడు మనల్ని. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి. దయను మనం చూపించాలండి. మన మాటలు ఎప్పుడు దయ కలిగినవిగా ఉండాలి. అప్పుడే మనము క్రీస్తుని పోలి ఉంటాం. అలాగే దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము అంటే ఒక ఉదాహరణ దేవుడు మనకు చూపించాడు. ఆయన బ్రతికి ఈ లోకములో ఆయన మానవుడిగా ఎందుకు వచ్చాడంటే ఇదే కారణం. మానవుడు అయ్యుండి కూడా పాపం ఏ రీతిగా అంటకూడదు అనేటువంటిది విషయములో దేవుడు ఒక ఉదాహరణగా మనకు చూపిస్తూ ఉన్నాడు. మరి అలాగే కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం కూడా చూద్దామండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని నెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి. ప్రభు మనల్ని అందరిని క్షమించాడు. మళ్ళా చెప్తున్నాను, మనం క్షమించి ఉన్నారు గనకనే మనం ఈ రోజున ఈ రీతిగా ఉన్నాం. లేదంటే మనం చేసినటువంటి ప్రతి పాపమునకు ఎప్పుడో నశించేటువంటి వాడు. అయితే ఇది చేయగలిగేటువంటి మానవులు ఉన్నారా ఈ లోకములో? మనకు హాని చేసినటువంటి వారిని కూడా క్షమించేటువంటి వారు ఉన్నారా? యోసేపు క్షమించాడు. వెరీ గుడ్, హల్లెలూయా. యోసేపు తన సహోదరులు వచ్చినప్పుడు అతడు రాజుగా ఉన్నాడు. అతని సహోదరులు అడుక్కునేటువంటి వారి కంటే హీనముగా ఉన్నటువంటి వారిని చూసి వాళ్ళని తోలేసేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. లేదంటే వాళ్ళు దేనికోసం వచ్చారో ఆ దేశానికి దానిని తిరస్కరించి, అంటే నూకల గురించి, బియ్యము గురించి వచ్చినప్పుడు వాళ్ళని తిరస్కరించే ఛాన్స్ ఎంతైనా ఉన్నది. కానీ క్రీస్తు ప్రేమను అక్కడ కనపరుస్తూ ఉన్నాడు యోసేపు. ఆ సహోదరులను క్షమించారు. సహోదరులు ఎంత ద్వేషించారండి అతనిని గేలి చేశారు, ద్వేషించారు, కుళ్ళుకున్నారు, అతనిని అవమానపరిచారు, అతన్ని కొట్టారు, అతని ప్రాణం కూడా తీయజూచారు. అది ఎందుకు ప్రాణం తీయకుండా ఎందుకు ఆపారంటే ఇష్మాయిలీలకు అమ్మేస్తే డబ్బులే వస్తాయి, ఆ డబ్బులతో జూదం ఆడొచ్చు ఆ డబ్బులతో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆగారు. కానీ లేదంటే యోసేపుని చంపేసేవాళ్ళు. అంతటి ద్వేషము ఏమీ లేని కారణముగా వచ్చినది. అయినప్పటికీ కూడా యోసేపు
క్షమించాడు. మరి అటువంటి మనస్సు మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? ఎందుకు సొంత వాళ్ళని క్షమించలేకపోతున్నాం? ఎంత భయంకరం అండి! దేవుడు ఎంత బాధపడుతున్నాడో మనం చూస్తాం. అలాగే స్టెఫన్ ఏమన్నాడండి? యేసు ప్రభులు వారు ఏమి పలికారో సిలువలో అదే మాట అన్నారు. వీరేమి చేయిస్తున్నారు వీరు ఎరుగరు గనక. అక్కడ యేసు ప్రభులు వారి రిప్లికా కనపడుతున్నది, క్షమించండి అని ప్రభువుని వేడుకున్నారు. అదే విధముగా మనం కూడా వేడుకోవాలి. నేను కూడా ప్రార్థన చేస్తుంటానండి ఒక్కొక్కసారి, దేవ వాళ్ళని క్షమించి. ఎందుకంటే నేను సేవకురాలు కదండి, గబుక్కును నా గురించి ఎవరన్నా తప్పు ఆలోచన కానీ తప్పు యొక్క అభిప్రాయాలు కానీ కలిగి ఉంటే దేవుని యొక్క శాపం వాళ్ళకి వెళ్తుందేమని భయం వేస్తుంది నాకు. అందుకనే వెంటనే ప్రభు వాళ్ళని క్షమించయ్యా నేను అంటూ ఉంటాను. 23వ తారీఖుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక అమానుష్యమైన సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను నేను మీకు. ఎవరు చెప్పగలరు అది? ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ని అతని కుమారులు ఇద్దరిని వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి జీపుని కిరసనాయిలు పోసి తగలబెట్టినటువంటి రోజు ఎల్లుండి. గ్రాహం స్టెయిన్స్ అని ఆస్ట్రేలియన్ మిషనరీ ఒక కుటుంబముగా 24 సంవత్సరాలు ఒక మిషనరీగా భారతదేశం వచ్చి కుష్ఠవ్యాధి వాళ్ళను సేవ చేయాలని వచ్చారు. 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలకి ఏంటి? ఏ సినిమాలకు వెళ్ళాలి, ఏ ఆటలు ఆడాలి, ఏ ఆన్లైన్లో ఆటలు ఆడాలి, ఎవరితో చాట్ చేయాలి, చెత్త చెదారం చాట్లు, ఈ రకమైనటువంటి ఏజ్. ఆ ఏజ్లో అతను భారతదేశం వచ్చాడు. భారతదేశ కుష్ఠవ్యాధి ప్రజలకు క్రీస్తు ప్రేమను చవి చూపడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు గ్రామంలోనికి వెళ్ళి వస్తూ ఉండగా ఫిలిప్పు, తిమోతి అని 2 కుమారులు ఆ కారులో ఉన్నారు. ఆయన కూడా కారులో ఉన్నారు. బయట తలుపు షట్టర్స్ వేసేసి కిరసనాయిలను పోసేసి తగలబెట్టి చంపేశారు. బర్న్ట్ అలైవ్. మనకి కాలితే ఎంత బాధపడతామండి మనం. చంపేశారు. వాళ్ళు కొట్టుకొని 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 చనిపోయారండి. భారతదేశంలో మరి ఎవ్వరూ లేరు చేయడానికి. అందుకని ఆయన పూనుకొని మిషనరీగా ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు సేవ చేశాడండి ఆయన. ఆ భార్య, ఒక కూతురు మాత్రం మిగిలారు బతికి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుంది? ఆమె చనిపోయిన తర్వాత ఢిల్లీ వచ్చిందండి. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక చర్చిలో ఆమె గురించి ప్రెస్ మీట్ అంటే తెలుసు కదా, ఇప్పుడు TV9 వాళ్ళు, TV5 వాళ్ళు వచ్చి ఎలా మాట్లాడతారో అలాగే అక్కడ ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళు అందరూ ప్రెస్ మీట్, పాస్టర్లు, సంఘస్థులు చాలామంది వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను. కిక్కిరిసిపోయింది పెద్ద ఆలయం. దీనికంటే 4 అంతలు అన్నటువంటి ఆలయం, కిక్కిరిసిపోయేటువంటి జనం. నేను కూడా ఉన్నాను అప్పుడు. ఆమెను అడిగారు ప్రశ్న ఒక జర్నలిస్టు, ఏమనంటే నీ భర్తని, నీ బిడ్డలను, పసికందులండి, వాళ్ళు చనిపోతే నీ రెస్పాన్స్ ఏంటి, నీ ఆలోచన ఏంటంటే, నేను పాపిని, దేవుడు నన్ను క్షమించాడు కనుక నేను కూడా వాళ్ళని క్షమిస్తానని చెప్పి నేనే సాక్ష్యం దానికి. ఇంత పని ఎవరినో చేయగలుగుతారండి? అసలు ఒక మాట అంటే పడనటువంటి పరిస్థితులు వచ్చిన ఈ రోజుల్లో, ఒక తల్లి ఒక మాట అంటే పడనటువంటి పరిస్థితి, ఒక కూతురు ఒక మాట అంటే తల్లి పడలేనటువంటి పరిస్థితి. చాలామంది గర్వంగా చెప్పుకుంటారు, మా అక్కతో మాట్లాడి 6 సంవత్సరాలు అయిందండి. మాటలేవు మాకు. వాళ్ళకి చాలా గొప్పగా అది ఒక పెద్ద అవార్డు లాగా చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. ఏమి అచీవ్ చేస్తున్నాం దానివల్ల? ఏమి సంపాదిస్తున్నాం దానివల్ల? ఆ కక్ష, క్రోధం హృదయంలో పెట్టుకుంటే అది ఎంత అపాయమో. నీ శరీరానికి అది అపాయం. ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి చాలా అపాయం. అది చాలా శరీరంలో రియాక్ట్ అవుతాయి పరిస్థితులు. ఏదో ఒక విధముగా కక్ష తీర్చుకునేటువంటి విధానములలో మనుష్యులు ఉంటున్నారు. వాళ్ళల్లో దేవుని ఆత్మ ఉంటుందా? ప్రశ్న వేస్తున్నాను దేవుని సేవకురాలుగా మిమ్మల్ని. కష్టమే, నేను కూడా మనిషినే, నీకంటే నేను చాలా ఫేస్ చేస్తున్నాను. కానీ చూడండి దేవుని బిడ్డలారా, కష్టమైన మనం యేసు ప్రభువుల వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ఒక సజీవ సాక్ష్యం అండి. తన భర్త చనిపోయిన తర్వాత, తన 2 కుమారులు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఎంత ఏడుస్తుందంటే, అప్పటికే చాలా రోజులు అలా అంటే ఒక 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత కూడా అప్పటికీ కూడా ఎక్కెక్కి ఏడుస్తుంది ఆ పాప. మా నాన్నని, నా యొక్క తమ్ముళ్ళను నేను పోగొట్టుకున్నాను. ఆ మాట అన్న తర్వాత ఆమె ఏడుస్తూ అన్న తర్వాత ఆమె ఇంకా ఏడ్చింది ఆ పాప.
అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోలేదండి ఆమె. 15 సంవత్సరాలు ఆ కుష్టి వాళ్ళ మధ్యనే సేవ చేసింది ఆమె. క్రీస్తు ప్రేమను ప్రకటించింది. అక్కడే ఎక్కడైతే కాల్చబడ్డారో, ఎక్కడైతే ఆమె భర్త, ఆమె కుమారులు పాతి పెట్టబడ్డారో అక్కడే 15 సంవత్సరాలు సేవ చేసి ఒక మంచి హాస్పిటల్ కట్టిందండి, మెమోరియల్ హాస్పిటల్ కుష్టివ్యాధి వాళ్ళకి. ఈ రోజుకు కూడా ఒక్కడు కూడా మళ్ళీ వెళ్ళాలి ఆ కుష్టివ్యాధి వాళ్ళకి బాగు చేయడానికి. ఏ భారతదేశ ప్రజలు కానీ ఎవడు వెళ్ళాలి. అసలు ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోలేదని విదేశీయుడు క్రీస్తు ప్రేమను పంచడానికి క్రీస్తు భారము కలిగి ఇక్కడికి వచ్చి సేవ చేసినప్పుడు వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళ భార్య చెప్పినటువంటి మాట, నేను దేవుని క్షమాపణ నేను పొందుకున్నాను, దేవుని యొద్ద నుండి నేను క్షమాపణ పొందుకున్నాను కనుక నేను క్షమించేటువంటి గుణము నాకు కలిగి ఉండాలి. ఒకవేళ నేను గనక అది కలిగి లేకపోతే నేను నా పాపలతో ద్వారా నేను క్షమింపబడను అని చెప్పింది ఆమె. దేశ రక్షణ మన యొక్క బాధ్యత దేవుని బిడ్డలారా. దేశ రక్షణ మన బాధ్యత. క్రీస్తును కలిగినటువంటి, క్రీస్తు ప్రేమను కలిగినటువంటి, క్రీస్తు వ్యక్తిత్వము కలిగినటువంటి, క్రీస్తు మనస్సు కలిగినటువంటి ఒక కుటుంబాన్ని నేను మీ మధ్య నుంచి విన్నాను. మీ యొక్క యాటిట్యూడ్ ఉంటుంది చూసారు, దాని గురించి ప్రార్థనలో పెట్టండి. రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, నేను ఒప్పుకుంటా. చాలా రెచ్చగొట్టే పరిస్థితులు ఉంటున్నాయి, బంధుత్వాల మధ్య కానీ ఎవరితోనైనా సరే కానీ ఏమైనా సరే కానీ వాటన్నిటిని కంట్రోల్ చేసుకునేటువంటి ఆ పేషెన్స్, ఆ శక్తి నాకు ఈ ప్రభువా నా మాటలలో కానీ నా ఆలోచనలో కానీ నా చేతలలో కానీ నీ మనస్సు నేను కలిగి ఉండేటువంటి కృప నాకు దయచేయమని ప్రతి దినం ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్ముడు నీ అందుండి ఆయన వలె బ్రతకడానికి నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మన క్రైస్తవత్వములో ఉన్నటువంటి అద్భుతమైన గుణం ఏంటంటే ఇతరులను క్షమించటమే. మన ఎడల అపరాధం చేసిన వారిని ఒకరినొకరు క్షమించుకోవాలి. ఆ క్షమాపణ మనకు లేకపోతే మనం క్రైస్తవులుగా పిలువబడవండి. కనుక చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని యుద్ధ నుండి అదే కోరుకుంటున్నాడు. అప్పుడే మన యొక్క జీవితము ద్వారా, మనల్ని ఆయన సంరక్షిస్తున్న విధానం ద్వారా, ఆయన మన కొరకు కార్చిన రక్తము ద్వారా, ఆ బలియాగము గురించి అప్పుడే ఆయన సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు నీకు ప్రత్యేకమైన రివార్డ్ ఉంటుందండి. అంతేకాదు ఇండైరెక్ట్గా నువ్వు క్రీస్తు సువార్త ప్రకటించినట్లే నీ కుటుంబంలో కానీ నీ క్లాసులో కానీ నువ్వు పనిచేసే విధానం దగ్గర కానీ ఇంకెక్కడైనా సరే నువ్వు క్రీస్తును ప్రకటించినట్టే. వాక్యం చెప్పడం అండి, మైకులో వాక్యం చెప్పడం అంటే అదొక్కటే సేవ అనుకోబాకండి. నీ కాలనీలో నీ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమనుకుంటున్నారు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ గురించి ఏమనుకుంటున్నారు? దేవుడు అవమానకరమైన బ్రతుకులు మనం బ్రతకొద్దు దేవుని బిడ్డలారా. నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తూ అడుగుతున్నాను, దేవునికి అవమానకరమైన ప్రవర్తన మీరు కలిగి ఉండొద్దు, అన్యులను పోలి నడుచుకోవద్దు. కనుక దేవుని బిడ్డలారా చూడండి దేవుడు ఏం చెప్తున్నాడో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చదువుదాం. కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. సహించాలి, తర్వాత క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే మనల్ని దేవుడు క్షమించాడు. దేవుని ప్రేమను ఈజీగా తీసుకోబాకండి, లేదంటే లైట్గా అంతకంటే తీసుకోవద్దు, గ్రాంటెడ్ అంతకంటే తీసుకోవద్దు. కనుక చూడండి మనం ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. అంటే పేషెన్స్ మనం కలిగి ఉండాలి. యాటిట్యూడ్ ఆఫ్ ద రైట్ పీపుల్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. లేకపోతే అందుకనే మార్కు సువార్తలో కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుందండి, చదువుదాం. మార్కు 11:25-26. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నాడలా ఫోనులు చేసి వారి గురించి చెప్పవలెను. ఉందండి అది? మనం చేస్తున్నది అదేగా. చదువమ్మ తర్వాత. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి. చూడండి మన ప్రార్థనలు ఎందుకు ఆలకించట్లేదు, మన ప్రార్థనలు ఎందుకు జవాబు రావట్లేదు? ఇందువల్లనే క్షమించలేకపోతున్నాం మనం. రోజుకొక పోట్లాట. కొంతమంది పోట్లాడకుండా ఉండలేరు. చదువమ్మా. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి.
అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి, క్షమించిన తర్వాత అప్పుడు మాత్రమే. అవునా? అదేనా అంటే చెప్తుంది వాక్యం? చదువమ్మ. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఒకవేళ క్షమించకపోతే అంతే, సింపుల్. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేదో మామూలు సింపుల్ అనేసుకోబాకండి. అసలు మొట్టమొదటి ఫౌండేషన్, ఇట్ ఈస్ ఎ ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఇట్స్ ఎ ఫౌండేషన్ ఆఫ్ జీసస్ చిల్డ్రన్. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ముందు క్షమించాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి. అందుకనే నిజముగా మొరపెట్టడం ఏంటి, నిజంగా మొరపెట్టడం ఏంటి, రెండు ఒకటే కదా. నిజం మొరపెట్టడం ఏంటి అని నాకు అర్థం వల్ల, అది ఇప్పుడు అర్థం అవుతుంది. నిజముగా మొరపెట్టడం అంటే అదే, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఆ ద్వేషము, ఆ కోపము, లేదంటే ఆ కక్ష, ఆ క్రోధం నువ్వు పెట్టేసుకుని ప్రార్థన చేస్తే అది ఇక్కడెక్కడే తిరుగుద్ది ప్రార్థన. ప్రార్థనలో అద్భుతాలు మనం చూడాలి, ప్రార్థనలో మనం ఆశ్చర్యకార్యాలు చూడాలి, ప్రార్థనలో దేవుని శక్తి మన జీవితంలో కనపరచబడాలి. ఇవన్నీ కూడా జరగాలనంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. ఎందుకు చేరట్లేదంటే మనం క్షమించలేనటువంటి పరిస్థితులు. ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు అంటే అంత ఇదిగా మన హృదయంలో ఉన్నటువంటి ఎవరి మీద ఉన్నటువంటి పరిస్థితి అయినా అది మనం అడిగేసుకోవాలి, క్షమించేయాలి. అది చూడండి, గ్రాహం స్టైన్స్ వాళ్ళ వైఫ్ పేరు గ్లాడీస్ స్టైన్స్. ఎంత మరి ఆ మాట ఆ చచ్చిపోయినటువంటి భర్త గురించి, బిడ్డల గురించి అన్నది అని అంటే ఆమెలో పరిశుద్ధాత్ముడు ఎంతగా ఉన్నాడో చూడండి. ఆ మాట అనగలిగినది. అందుకనే మార్కు సువార్తలో కూడా ఈ అద్భుతమైనటువంటి మాట ఉన్నది. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళని మీరు క్షమించండి, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ఒకవేళ మనం ఆ రీతిగా క్షమించకపోతే మన పాపములు క్షమింపబడవు. అప్పుడు మన యొక్క పరలోక స్థానము ఒక డౌట్ఫుల్లే. మన ఈగోస్ని కానీ లేదంటే మన యొక్క యాటిట్యూడ్ని కానీ ఇవన్నీ చూపించడం వల్ల మనలో ఉన్నటువంటి సాతాను సాటిస్ఫాక్టరీగా ఉంటుంది, కానీ దేవుడు సంతోషపడడం. ఇంకొక మాట కూడా పలుకుతున్నాడు, అది కూడా చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల బలిపీఠమునొద్ద అర్పించుచుండగా. ఏంటి అర్పణ? బలిపీఠం అంటే ఏంటి? దేవుని సన్నిధి. ఇంకా చాలా ఎక్కువగా దేవునిలో ఉన్నటువంటి వారు ఇంట్లో గృహములో కూడా ఒక బలిపీఠం ఏర్పాటు చేసుకుంటారు, ఒక ప్రేయర్ రూమ్ లాగా పెట్టుకుంటారు. బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా అంటే నువ్వు కానుకలు వేస్తున్నటువంటిది కాదు ఇది. నీ స్తుతి అర్పణ, నీ ప్రార్థన అర్పణ, దేవుని కొనియాడేటువంటి విధానము, దేవునికి మాటల ద్వారా స్తుతి అర్పించే విధానము. అది ఒక కీబోర్డ్ అవని, ఒక డ్రమ్స్ అవని, ఒక పాట అవని, లేదంటే మామూలుగా స్తుతులు అర్పించటం ఏమండి. నీ అర్పణ నువ్వు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన. కొంతమందికి వస్తుందండి జ్ఞాపకం, కొంతమందికి అసలు రాదు. రానటువంటి వాళ్ళు ఇంకా చాలా 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 భయంకరమైన మనుషుల కిందే లెక్కేసుకోవచ్చు. ఒకవేళ అది రావట్లేదనంటే నీ హృదయం కఠినమైనదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ వచ్చితే మంచిది, చాలా మంచిది, వస్తే చాలా మంచిది. అంటే ఎప్పుడైనా సరే ఎప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడే సంధిస్తాడు. ఒకవేళ అప్పుడు నీ జ్ఞాపకం వచ్చిందంటే హోలీ స్పిరిట్ ఈజ్ టచింగ్ యూ అని అర్థం చేసుకోండి. హోలీ స్పిరిట్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఫర్ యూ. లేదంటే హోలీ స్పిరిట్ నిన్ను సరిచేయాలని ఆ దేవాది దేవుడు సంకల్పిస్తున్నాడని అర్థం చేసుకోండి. దానికి లోబడితే అంతకంటే మించింది మరి లేదు. నువ్వు ముద్రేసేసుకోవచ్చు, నేను క్రీస్తు బిడ్డనని. అర్థమైందండి? ఒక తెగవాళ్ళు ఉంటారు, అసలు జ్ఞాపకం రాకుండా అర్పణలు అర్పించేస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానుకలు చేస్తారు, అన్ని స్తుతులు అర్పించేస్తారు, అన్నీ చేస్తారు. ఉండి కూడా, మనసులో ఉండి కూడా. రెండవ కేటగిరీ ఏంటి? అర్పణ అర్పిస్తున్నప్పుడు జ్ఞాపకం వస్తే
మూడో కేటగిరీ ఏంటి? ఆ యొక్క దేవుడు ఆ జ్ఞాపకాన్ని గనక మనల్ని సంధించినప్పుడు దానికి మనం లోబడితే, లోబడమని అంటున్నాడు. అంటే ఏంటంటే చూద్దాం, ఇక్కడ చదవమ్మా. అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణ విడిచిపెట్టేసే. నీ అర్పణ అవసరం లేదు అంటున్నాడు దేవుడు. ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, విడిచిపెట్టేసే, అవసరం లేదని అర్థం. క్లీన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నిన్ను నీవు సరి చేసుకో. అర్పణ విడిచిపెట్టేసి, అక్కర్లేదు నీ స్తుతులు, అక్కర్లేదు నీ ప్రార్థన, అంతకంటే అక్కర్లేదు నువ్వు ఇచ్చే కానుకలు, అక్కర్లేదు సంఘములో నువ్వు చేసేటువంటి పని కూడా అవసరంలా. అది కాదు ముందు నాకు కావాల్సింది అంటున్నాడు దేవుడు. అదేనండి అర్థం, ఇంక వేరేదేమైనా ఉందా? అక్కడే విడిచిపెట్టి నీ అర్పణ మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అంటే చూడండి, దేవుడు అసలు స్తుతులను తీసుకునేటువంటి దేవుడు, స్తుతులు అర్పిస్తుంటే సంతోషించేటువంటి దేవుడు, స్తుతుల గురించి ఎదురు చూసేటువంటి దేవుడు ఏమంటున్నాడంటే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టేసి నీ సహోదరునితో నీవు సమాధానపడడం అంటే ఏంటంటే, ఏదో తప్పయింది, ఏదో అయిందిలే, ప్లీజ్ ఫర్గివ్ మీ, సారీ, ఏమనుకోవద్దులే, ఏదో పొరపాటున అనేసాను, ఏదో కోపంలో అనేసాను. ఆ తర్వాత వచ్చి అప్పుడు నీ అర్పణ అర్పించి, అప్పుడు దేవుడి హితం అవుతుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. త్వరగా సమాధానపడు. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళే అడుగుదారులే, చూద్దాం, వాళ్ళని అడగనీలే, ఫస్ట్ వాళ్ళని అడిగిన తర్వాత అడుగుదాంలే, వాళ్ళే కదా అన్నారు నన్ను, వాళ్ళే చెప్తారు కదండి. ఇలాంటివి చేస్తుంటాం మనం. త్వరగా అంటున్నాడు దేవుడు, వీలున్నంత తొందరగా సమాధానపడమంటున్నాడు దేవుడు. ఈ రీతిగా మనం చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఇష్టమైనటువంటి బిడ్డలంగా మనం ఉంటామండి. గ్రాహం స్టైన్స్కి, గ్లాడీస్ స్టైన్స్కి జరిగినటువంటి అన్యాయానికి మించినది ప్రపంచంలో మరొకటి లేదండి. భారతదేశంలో ఎవరు లేక, వాళ్ళని పట్టించుకునేటువంటి వారు లేక, క్రీస్తు ప్రేమను పంచడానికి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి, వాళ్ళ సమయాన్ని త్యాగం చేసి మంచి చేస్తూ ఉంటే, పసిపిల్లలను కిరసనాలు పోసి తగలబెట్టారని అంటే అవి చూసి క్షమించడం అనేటువంటిది మనుషులకు సాధ్యమండి. కానీ నేను క్రీస్తు రాయవారిని, నేను క్రీస్తు బిడ్డని, దేవుని వద్ద నుండి క్షమాపణనే భిక్ష పొందుకున్నటువంటి దాన్ని నేను రుచి చూచాను గనకనే, క్రీస్తు ప్రేమను నేను కలిగి ఉన్నాను గనకనే, క్రీస్తు ప్రేమ నాలో ఉన్నది గనకనే, క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ నాలో ఉన్నది గనకనే నేను అలాగ చేసి ఉన్నానని లోకానికి చాటింది ఆవిడ, లోకానికి చాటింది. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటిది ఈ కార్యం మనం చేద్దాం. అప్పుడు దేవుని బిడ్డలుగా మనం పిలువబడతాం. దేవుని యొక్క రక్తములో కడగబడినటువంటి వారముగా, దేవుని యొక్క పరిచారకులుగా, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా అప్పుడు పిలువబడతాం. అంతేకాదండి, దాని వలన రివార్డు చాలా ఉంటుంది. ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది పరలోకంలో. హల్లెలూయా. అంతేకాదండి, అంతేకాదు, నువ్వు ఇండైరెక్ట్గా ఇక్కడ దేవుని సువార్తను నువ్వు ప్రకటిస్తున్నట్లే, నువ్వు భరిస్తూ, బాధను భరిస్తూ, కష్టాన్ని భరిస్తూ, అవమానాన్ని భరిస్తూ, అయినప్పటికీ కూడా క్రీస్తును పోలి నువ్వు నడుచుకుంటే నువ్వు సువార్తను ప్రకటిస్తున్నట్టే లెక్క. అలా చేసేటువంటి వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది దేవుని హృదయములో. అటువంటి వారి పరలోకములో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఆ రీతిగా ప్రవర్తిస్తే మనల్ని చూస్తే దేవాది దేవుడు గర్వపడతాడు, సంతోషపడతాడు. వీళ్ళ గురించే కదా నా ప్రాణం అర్పించాను, పర్వాలేదులే, కష్టపడ్డాను, అయినప్పటికీ ఇలాంటి నా బిడ్డలు ఉన్నారని ఆయన సంతోషపడతాడు మనల్ని చూసి. ఆ రీతిగా ప్రవర్తిద్దాం, ఆ రీతిగా మన విరోధులను క్షమిద్దాం, ఇతరుల గడల సహనాన్ని మనం కలిగి ఉందాం, క్రీస్తు రాయబారులుగా బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.